ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రెంట్కి సంబంధించి మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే మామూలుగా అద్దెకు ఉండేవాళ్ళు ఒక్కొక్కరు కొంతమంది అంటూ ఉంటారు, 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి కనుక ఒకే ఇంట్లో రెంట్కుంటే తర్వాత దాన్ని మనము ఓనర్షిప్ చేసేసుకోవచ్చు, మనం సొంతం చేసుకోవచ్చు అనే కొన్ని రైట్స్ ఉంటాయి. అది ఒక హక్కుగా మారుతుందని కూడా ఒక మాటలు వింటూ ఉంటాం. ఎక్కువ వేలు ఉంటే మనం ఇది సొంతం చేసుకోవచ్చు అనేసి. మరి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి అద్దె ఇంటి చట్టాలు ఏం చెప్తున్నాయి సార్? వాస్తవంగా భారతదేశంలో సమాజంలో కొన్ని సరిగ్గా తెలిసి తెలియనటువంటి చట్టాల గురించి 10 ఏళ్ళు 12 ఏళ్ల తర్వాత ఎవరైనా 12 ఏళ్ల దాకా ఒక ఇంట్లో ఉంటే, లేదా ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో కూడా ఒక ల్యాండ్లో కానీ ఉండి మనం అద్దె కడుతున్నా సరే, రెంట్కు తీసుకున్నా సరే 12 సంవత్సరాలు దాటితే అది ఓనర్షిప్ వచ్చేస్తుంది. మనకు అమ్మదలుచుకున్నా కూడా మనకే అమ్మాలి, టెనెంట్కే అమ్మాలి, వేరే వాడికి అమ్మడానికి వీల్లేదు, మనల్ని బలవంతంగా పంపించడానికి వీల్లేదు. ఒక రకంగా మనకు కూడా ఓనర్షిప్ వచ్చినట్టుగానే లెక్కేసుకోవచ్చు అనేది కొంతమంది అడ్వకేట్లు వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది అడ్వకేట్లు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. రే, నువ్వు 12 ఏళ్ళ ఉన్నావు కదా, ఇంకా నేను ఓనర్ ఏం చేయలేడు, నువ్వు నీకే ఓనర్షిప్ రావాలని చెప్పి, నువ్వే ఓనర్ అని చెప్పి క్లెయిమ్ చేయమని కూడా కేసులు వేసినవి చాలా ఉన్నాయి. ఇది చాలా చట్టాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోవడమని మనం చెప్పొచ్చు. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఒక కేసు మనం తీసుకున్నాం. సుప్రీంకోర్టు ఈ మధ్య ఇటీవల ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, క్లారిటీ వచ్చేట్టుగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. చట్టం ఎప్పటి నుంచో ఉంది, కానీ దానికి క్లారిటీ సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది అపోహపడి నిజంగానే 12 సంవత్సరాలు దాటితే ఇల్లు మనదైపోతుందేమో, స్థలం మనదైపోతుందేమో, ఆస్తి మనది అయిపోతుందేమో అన్న భ్రమలో బతుకుతున్న వాళ్ళకి కనువిప్పు కలిగేటట్టుగా ఒక చక్కటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. రామ్జీలాల్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక టెనెంట్కి ఒక షాప్ అద్దెకి ఇచ్చాడు. ఇది కమర్షియల్ ప్రాపర్టీ. దాంట్లోనే తను కూడా స్వీట్ షాప్ నడుపుతున్నారు. తన దాంట్లోనే పక్కన ఒక షాప్ ఖాళీగా ఉంటే ఒక పెద్ద షాపు రెంట్కి ఇచ్చారు. సుమారుగా 30 ఏళ్ళు అందులో స్వీట్ షాప్ నడుపుకున్నాడు. అందులో ఏదో ఒక తన కమర్షియల్ సంబంధించినటువంటి ఏదో ఒక బిజినెస్ నడుపుకున్నాడు. ఆ వ్యక్తి టెనెంట్ తీసుకున్నవాడు, అంటే ఎవరైతే అద్దెకు తీసుకున్నాడో అతను చనిపోయాడు. రామ్జీ అనేవాడు చనిపోయాడు. రామ్జీ చనిపోతే రామ్జీ ఏం చేశాడంటే ఒక బిల్లు రాశాడు. ఆ బిల్లులో తన కోడలికి పూర్తిగా ఆస్తి మీద అధికారం ఉండేటట్టుగా, పూర్తిగా తనే యజమానిలాగా వ్యవహరించడానికి వీలుగా ఉండేటట్టుగా బిల్లు రాశాడు. బిల్లు రాసినప్పుడు ఆ కోడలు ఏం చేసిందంటే, మాకు స్వీట్ షాప్ మేము నడుపుతున్నాం, దీంట్లో ఇంకా మాది ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలనుకుంటున్నాం మేము, కాబట్టి అది మీరు ఖాళీ చేస్తే మేము దాంట్లో కూడా మేము పెట్టుకొని మా వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం, మీరు వెంటనే ఖాళీ చేయండి అని చెప్పి నోటీస్. ఈ నోటీస్ పెట్టుకొని ఏం చేశాడంటే, అతను కింది కోర్టుకు వెళ్ళాడు. కింది కోర్టుకు వెళ్ళి అక్కడ అతను ఛాలెంజ్ చేశాడు. ఏమని? అసలు ఈవిడే యజమానురాలే కాదు, రామ్జీ అనేవాడు నాకు ఇచ్చాడు, అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు. అసలు రామ్జీ కూడా యజమాని కాదు, రామ్జీ మామగారు ఎవరో ఆయనకి ఇచ్చాడు, ఆయన నాకు రాసి ఇచ్చాడు. కాబట్టి అసలు ఈ కోడలు అనే దానికి అసలు నాకు నోటీస్ ఇవ్వడానికి అధికారమే లేదు. ఆవిడ ఆస్తికి యజమానురాలే కాదు. ఆవిడకి ఏదైతే విల్లు రాయబడిందన్నారో ఆ విల్లు అంతా కూడా ఫ్రాడ్, ఆ విల్లు ఒరిజినల్ కాదు, దుకాయించడానికి పనిచేస్తోంది అని ఇలాగా కోర్టుకు విన్నవించుకున్నాడు. కింది కోర్టు ఏం చెప్పిందంటే, అసలు యజమానురాలే కానప్పుడు నీకు నోటీస్ ఇవ్వడానికి అవకాశమే లేదు, కాబట్టి ఈ నోటీస్ చెల్లదు, నువ్వు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి జడ్జిమెంట్ అతనికి అనుగుణంగా ఇచ్చింది. ఆ తర్వాత ఆ కోడలు ఏం చేసిందంటే, జిల్లా కోర్టుకు వెళ్ళింది. డిస్ట్రిక్ట్ కోర్టులో ఛాలెంజ్ చేసింది. డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గారు కూడా ఏం చేశారంటే, కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పే సరైన తీర్పు, ఇందులో ఏమీ జోక్యం చేసుకునే అవకాశం లేదు, టెనెంట్కి పూర్తిగా దాని మీద హక్కు ఉంది, ఎందుకంటే నోటీస్ ఇచ్చిన వాడు యజమాని కాదు కాబట్టి, నోటీస్ ఇచ్చిన వాడు యజమాని కానప్పుడు యజమానికి నోటీస్ ఇచ్చే హక్కు ఉంటుంది తప్ప వేరే వాళ్ళకి లేదు, కాబట్టి ఆ నోటీస్ చెల్లనేరదు, కాబట్టి అతను ఖాళీ చేయాల్సిన అవసరం లేదని మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా చెప్పేసింది. ఈ 2 కోర్టులు అయిన తర్వాత కోడలు అక్కడ ఊరుకోకుండా హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో కూడా కోడలికి చుక్కేది లేదు, ఆ టెనెంట్కి అనుగుణంగానే తీర్పు వచ్చింది. కానీ పట్టు వదలని విక్రమార్కురాలాగా ఆవిడ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అప్పుడు కానీ సుప్రీంకోర్టు సరైనటువంటి నిర్వచనాన్ని చెప్పింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, టెనెంట్ ఈజ్ టెనెంట్ అంతే. వాడు ఎవడైనా కానీ అద్దెకు తీసుకున్నవాడు మాత్రమే, అతను యజమాని కానేరడు. దానికి సంబంధించిన యజమాని ఎవరు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. యజమాని అవునా కాదని వాళ్ళ వారసులు ఎవరున్నారో వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం, నువ్వు తేల్చుకోవాల్సిన విషయం కాదు. ప్రస్తుతానికి ప్రాపర్టీ ఎవరి ఆధీనంలో ఉంది?
వాళ్ళని ఆవిడ అదులో ఉంది. ఆవిడకి రామ్జీ అనేటువంటి వాడు బిల్లు రాసి ఇచ్చాడు. రామ్జీకి కూడా యజమాని కాదని నువ్వు అంటున్నావు. మరి రామ్జీ యజమాని కానప్పుడు రామ్జీ కదా నీకు ఇచ్చింది అగ్రిమెంటు, రామ్జీ కదా నీకు అద్దెకి ఇచ్చింది. మరి రామ్జీ యజమాని కానప్పుడు నువ్వు అద్దెకి ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, దాంట్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? అంటే రామ్జీ యజమాని అనేటువంటి దానికి నువ్వు అంగీకరించే వచ్చావు, నువ్వు టెనెంట్గా అందులోకి వచ్చావు. నువ్వు ఎప్పుడైతే యాజమాన్యాన్ని అంగీకరించి నువ్వు అగ్రిమెంట్ రాసుకున్నావో అప్పుడు నువ్వు అతని యజమాని అయినట్టే లెక్క. యజమాని అతని మామగారు అతనికి ఎలా ఇచ్చాడంటే అతనికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం, దీనికి సంబంధించిన విషయం కాదు. నువ్వు ఒప్పుకున్నావు కదా, మరి అతని ప్రాపర్టీ కానప్పుడు మీరు ఎట్లా అగ్రిమెంట్ రాస్తారంటే, మీరు అగ్రిమెంట్ రాస్తే చెల్లుబాటు కాదు కదా, నేను ఎట్లా వస్తాను అన్నాను కదా. అంటే నువ్వేం చేశావు, రామ్జీ నా యజమాని అని అంగీకరించి అతని దగ్గర నువ్వు రెంటల్ డీడ్ రాసుకొని నువ్వు దాంట్లోకి ఎంటర్ అయ్యావు. 30 ఏళ్ళు అయిపోయింది, ఆయన చనిపోయాడు. ఆయన కోడల పేరు మీద ఆయన ఇల్లు ఇచ్చాడు, కొడుకు పేరు మీద ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు మనకు సంబంధం లేదు, దానికి రకరకాల కారణాలు మనకు సంబంధం లేదు. నువ్వు యజమాని కాదు, యజమాని తరపున నీకు ఒక ఆర్డర్ వచ్చింది, రిక్వెస్ట్ చేశారు. వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతానికి ఆధీనంలో ఉన్నది, వాళ్ళ ఆధీనంలో పూర్తిగా ప్రాపర్టీ అంతా వాళ్ళ ఆధీనంలో ఉంది. వాళ్ళని ఎవరు ఛాలెంజ్ చేయలేదు. నువ్వు యజమాని కాదు, ఈ ప్రాపర్టీలో ఎలా ఉంటున్నావు వాళ్ళ వారసులు ఎవరు ఛాలెంజ్ చేయలేదు. వాళ్ళ వారసులు ఛాలెంజ్ అయినప్పుడు నీకేం సంబంధం? నీకు నోటీస్ ఇచ్చినప్పుడు నువ్వు ఖాళీ చేయాల్సిన బాధ్యత నీకుంది. టెనెంట్ ఎప్పటికీ యజమాని కాలేడు, చాలా క్లియర్గా స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. టెనెంట్ ఎప్పుడు యజమాని కాలేడు. గతంలో ఏమైనా ఉంటే బ్రిటిష్ జమానాలో ఉన్నటువంటి ఏమైనా ఉంటే అలాంటివన్నీ కూడా తర్వాత మార్పులు చేర్పులు చేయబడ్డాయి. ఇప్పుడున్న చట్టాల లోపల క్లారిటీగా క్లియర్గా టెనెంట్ ఈజ్ టెనెంట్, యజమాని ఇద్దరి మధ్య తేడా ఉంది. యజమాని కోరినప్పుడు టెనెంట్ దాన్ని ఖాళీ చేయాల్సిందే. నేను 12 ఏళ్ళు ఉన్నాను, 14 ఏళ్ళు ఉన్నాను, 20 ఏళ్ళు ఉన్నాను అంటే ఒప్పుకోబడదు. ఒక భూమిలో ఎవరైనా తమదే భూమి అని చెప్పగలిగేటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటే అవి ఫేక్ డాక్యుమెంట్సా ఒరిజినల్ డాక్యుమెంట్సా తర్వాత సంగతి. ఒక డాక్యుమెంట్ తనదే, ఆ ల్యాండ్ తనదే, తనకు 12 వాళ్ళ ద్వారా సంక్రమించింది అనేటువంటి డాక్యుమెంట్ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా భూమి మీద ఉన్నట్టయితే వాళ్లకు కొంతమేరకు హక్కులు ఉండేటువంటి అవకాశం ఉన్నది అనేది కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. కానీ అది 100% కాదు. పూర్తిగా తనే హక్కుదారుడని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుంది. అంటే ఇద్దరు క్లెయిమ్ చేశారనుకోండి, ఒకడు భూమిలో ఉన్నాడు ఇప్పుడు, ఒకడు భూమి మీద లేడు. అంటే ఆ భూమి మీద లేడు. కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, ఇది నా ల్యాండ్, వీడు ఆక్రమించుకొని దీని లోపల వాడు గుడి చేసుకున్నాడు, లేకపోతే ఇంకేం చేసుకున్నాడు, వ్యవసాయం చేసుకుంటున్నాడు, కాబట్టి ఈ ల్యాండ్ నాది వాడిది కాదు అని చెప్పి, లేదా ఈ స్థలం నాది వాడి కాదు అని ఎవరైనా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు చిన్న అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే, ఎవరైతే ప్రజెంట్గా ల్యాండ్ మీద ఉన్నారో వాళ్ళకు కొంచెం ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఉన్నంత మాత్రం అతను ఓనర్గా గుర్తించబడడు. అతను క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే, నేను 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఈ భూమిలో ఉన్నాను, ఈ ల్యాండ్లో ఉన్నాను, నేను యజమానిగానే ఉన్నాను, ఇక్కడ నేను టెనెంట్గా లేను, యజమానిగానే ఉన్నాను, కాబట్టి ఇది నా ల్యాండు, కావాల్సిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, కాబట్టి నాకు న్యాయం చేయండి అని కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అవి ఒరిజినల్ డాక్యుమెంట్లా కాదా, అవి పనికొచ్చే డాక్యుమెంట్లా కాదా, ఫేక్ డాక్యుమెంట్లా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ అక్కడ కొంత అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుందంటే, భూమి మీద ఉన్న వాడికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. వాడు టెనెంట్ కాకపోతే, వాడు టెనెంట్ అయితే 20 ఏళ్ళు ఉన్నా, 30 ఏళ్ళు ఉన్నా, 50 ఏళ్ళు ఉన్నా, టెనెంట్ ఈజ్ టెనెంట్, యజమాని. ఎప్పటికప్పుడు ఆ రకమైనటువంటి వాడు రాసుకున్న అగ్రిమెంట్ని రివైజ్ చేస్తూ పోతూ, లేకపోతే యాక్సెప్ట్ అయితే ఇద్దరు రెంట్ ఇచ్చుకుంటూ పోతూ, ఇవన్నీ కూడా వాడు టెనెంట్గానే ఉన్నాడనేది నిరూపించగలిగే అవకాశాలు మన దగ్గర ఉన్నప్పుడు అతను ఎప్పటికీ యజమాని కాలేడు. దీని విషయం లోపల సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చి, కాబట్టి ఈ 3 కోర్టులు చేసింది కరెక్ట్ కాదు, ఈ తీర్పు కోడలికి అనుగుణంగా ఇచ్చి వెంటనే అతన్ని ఖాళీ చేయడమే కాకుండా, ఇప్పటిదాకా ఏదైతే కట్టాల్సినటువంటి రెంట్ ఏది ఉందో అది మొత్తం చెల్లించడమే కాకుండా, వడ్డీతో కట్టడమే కాకుండా కోర్టు ఖర్చులు కూడా మొత్తం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ, ఎప్పటిలోగా ఖాళీ చేయాలో కూడా వాళ్ళకి ఖచ్చితంగా జడ్జిమెంట్ లోపల తెలియజేయడం జరిగింది. అంటే ఇది ఏమైందంటే, చాలా మంది భ్రమల్లో బతుకుతున్న వాళ్ళకి ఒక రకమైనటువంటి వాస్తవాలు తెలియజేసే పరిస్థితి ఏర్పడింది. నేను 12 ఏళ్ళు ఉన్నాను, 15 ఉన్నాను. ఒక్కోసారి ఓనర్తో అంటాడు, నీవేముందయా, నేను 15 ఏళ్ళు నుంచి నాకే హక్కు ఉంది, నీకే ఉంది హక్కు, నువ్వు అమ్మదలుచుకుంటే నాకే అమ్మాలి, నేను కోరుకున్న రేట్లోనే అమ్మాలి, అంతకని ఎక్కువ అమ్మడానికి వీల్లేదు, అసలు నువ్వు అమ్మకపోయినా నేనే ఉండిపోతాను అని ఇలా బెదిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది గుండాయుధం చేసి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా కబ్జా పెట్టి ఉన్నట్టు వాళ్ళు మనకు ఒక హైదరాబాద్లో చూస్తే ఇలాంటి వాళ్ళు కనీసం 1,00,000 మంది కనబడతారు మీకు. అలాంటి పరిస్థితి ఉంది వాళ్ళ సిచ్యువేషన్. ఇలాంటి వాళ్ళందరికీ కనిపింపగలిగేటట్టుగా ఈ జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అలాంటి కేసులు ఏవైతే ఇప్పుడు కోర్టులో నడుస్తున్నాయో ఈ జడ్జిమెంట్ ఆధారంగా తొందరగా పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. దీన్ని రెఫరెన్స్గా ఇచ్చి చేయడానికి అవకాశం ఉంది. ఇది ఒక రిమార్కబుల్ జడ్జిమెంట్ అనడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటికీ నిలిచిపోయేటువంటి జడ్జిమెంట్గా చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్.